Yes, good afternoon, officers. How are you all? Welcome back. Short, cute, and important video. A very important mission which protects our culture, our traditions, our age old manuscripts, protecting the beautiful culture and beautiful knowledge that our ancient gurus have given, written on manuscripts, తాళపత్రాల్లో రాసినవి. దాన్ని డిజిటైజ్ చేసే ప్రోగ్రామ్ జ్ఞాన్ భారతం మిషన్ 2025. Very important mission, very important for your prelims. So let's have a quick review about this particular mission, very useful for the upcoming prelims also. So first, before going ahead, again, May 26 is the foundation batch. Use the code SP Life, Shaman Paidikondala Life. Your fees is 1,20,000 normally. If you use this code SP Life, you will get 15 to 20% concession. అంటే ఒక 15,000 20,000 ఫసాక్ చేయొచ్చు. Your overall course fees will come somewhere between 1 lakh 1,05,000 తో ఫినిష్ చేయొచ్చు. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ పేరెంట్స్, బర్డన్ తగ్గుతుంది. ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మీరు ఏమైనా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, లైక్ బయింగ్ అప్ ఎనీ స్టాక్ ఆర్ స్టాక్స్ సంథింగ్ లైక్ దట్ ఫర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. జ్ఞాన్ భారతం మిషన్ ఏంటిది? మిషన్ లాంచ్ డేట్ చూడండి, 9th June 2025. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్. యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంచ్డ్ బై ఎవరు? నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్. ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఏ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ని? ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, IGNCA. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్కి రకరకాలుగా ఈ కల్చర్ మీద క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ద ఇంప్లిమెంటింగ్ బాడీ ఇస్ IGNCA, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. Now the best part about this program is budget allocation super asala. Originalగా 3.5 crores మాత్రమే ఇచ్చింది లాస్ట్ ఇయర్, బట్ దిస్ ఇయర్ దే మేడ్ ఇట్ 60 crores, అంటే 17 times ఇంక్రీజ్ చేశారు అలొకేషన్లో. దట్ షోస్ హౌ ఇంపార్టెంట్ దిస్ మిషన్ ఈస్ టు షో వాట్ ఈస్ ఇండియన్ నాలెడ్జ్ ఆన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఎంత ఇంపార్టెంట్ ఒకటేసారి 1 year లోపల బడ్జెట్ 17 times ఇంక్రీజ్ చేసినారంటే, గవర్నమెంట్ అంత స్పెండింగ్ చేస్తుందంటే చాలా ఇనేట్ లాజిక్ ఉంటుంది దాని వెనకాల. చాలా ఇంపార్టెంట్ అయితే కానీ ఇన్నిసార్లు బడ్జెట్ పెంచరు. దేర్ ఫోర్ యూపీఎస్సీలో డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ గ్యారంటీ. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్. ఫస్ట్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ చూద్దాం ఒకసారి. డిజిటైజ్, convert everything into e-form. 1 crore ancient Indian manuscripts. 1 crore manuscripts ni digitize chese program. So very very important. Okay, next point. National Digital Manuscript Library okati create cheyadam. Another very important point. Dini valla emodante research, translations and annotations of rare Indian text cheyadam jarugutundi. Another very important point. దీని గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. సో దే విల్ బి ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ పాలియోగ్రఫీ, manuscriptology and conservation of these things. Very another important point. What technology? AI based, OCR, blockchain, ఈ మూడు టెక్నాలజీ యూజ్ చేసి they want to completely digitize everything so that accessibility ని కూడా ఇంక్రీజ్ చేయడం. Another very important point. దీనివల్ల ఎండేంజర్డ్ నాలెడ్జ్, అంటే మర్చిపోయిన నాలెడ్జ్, మర్చిపోతున్న నాలెడ్జ్ని మళ్ళీ లైఫ్ ఫామ్లో తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్. తాళపత్రాలు, పామ్ లీవ్స్ మీద రాసింది, బర్చ్ బార్క్ ఎక్సెట్రా, ఇట్లాంటి వాటి ఎక్కడైతే నాలెడ్జ్ మెన్షన్ చేయడం జరిగిందో, ఏన్షియంట్ గురూస్ అందరూ కూడా తాళపత్రాల మీద రాయడం, లేకపోతే బాక్స్ మీద రాయడం, చెట్లు ఇవి కట్ చేసి ఆకులు కట్ చేసి దాని మీద రాయడం, చెట్లు కొమ్మలు కట్ చేసి రాయడం, చెట్లు బాక్స్ తీసి దాని మీద రాస్తారు. ఇవన్నిటిని కూడా తీసుకుని ఆ బ్యూటిఫుల్ సైంటిఫిక్ రీసెర్చ్ని, ఆ బ్యూటిఫుల్ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎక్కడ వేస్ట్ కాకుండా ఏజ్ ఓల్డ్ ఇండియన్ నాలెడ్జ్ని భద్రపరచడానికి యూజ్ చేసే ప్రోగ్రామ్ జ్ఞాన్ భారతం మిషన్. సో ఒకసారి చూద్దాం. ఒకసారి 1 crore manuscriptsని డిజిటైజ్ చేయడం,
నేషనల్ డిజిటల్ మెనూస్క్రిప్ట్ లైబ్రరీ ఒకటి క్రియేట్ చేయడం, రీసెర్చ్, ట్రాన్స్లేషన్ అండ్ అనోటేషన్ ఆఫ్ రేర్ ఇండియన్ టెక్స్ట్ చేయాలి, ఎక్స్పర్ట్స్ని పాలియోగ్రఫీ, మెనూస్క్రిప్టాలజీ అండ్ కన్జర్వేషన్ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేయాలి, టెక్నాలజీ ఏమో ఏఐ, ఓసిఆర్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయాలి అండ్ యాక్సెసిబిలిటీని ఇంక్రీజ్ చేయాలి. ఎండేంజర్డ్ నాలెడ్జ్ లైక్ పామ్ లీవ్స్ అండ్ బర్చ్ బాక్ ఇవన్నీ కూడా తీసుకుని వాటిని డిజిటైజ్ చేసే ప్రోగ్రామ్ జ్ఞాన్ భారత్ మిషన్. సో దీంట్లో నా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫీచర్స్ చూద్దాము, దాని టెక్నాలజికల్ యూస్ కూడా ఒకసారి చూద్దాము. టెక్ యూస్, ఏఐ టూల్స్ వాడాలి. దేనికి? ఆటో ట్రాన్స్క్రిప్షన్కి, ఓసిఆర్ అండ్ బ్లాక్ చైన్ ఫర్ ఆథెంటికేషన్. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రిజర్వేషన్ హబ్స్ ఎక్కడెక్కడ ప్రిజర్వ్ చేస్తారు? ద ప్లేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. అట్ నలంద, మైసూరు, పూణే అండ్ వారణాసి. ఇవి కన్జర్వేషన్ సెంటర్స్. నలంద, మైసూర్, పూణే అండ్ వారణాసి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. వాట్ ఈస్ అ లాంగ్వేజ్ స్కోప్? ఏ లాంగ్వేజ్ కవర్ చేస్తారు చూద్దాం ఒకసారి. సాంస్క్రిత్, తమిళ్, పాలి, ప్రాకృత్, పర్షియన్, అరబిక్ అండ్ రీజనల్ లాంగ్వేజెస్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, టైఅప్స్ విత్ మాథాస్, లైబ్రరీస్ అండ్ కలెక్టర్స్ టైప్స్ పెట్టుకోవాలి. మిషన్ డ్యూరేషన్ 5 ఏళ్ళు, 2025 నుంచి 25-30 లోపల ఈ ప్రోగ్రామ్, ఈ 1 crore డిజిటేషన్ ప్రోగ్రామ్ అయిపోవాలి. అండ్ ఫైనల్లీ అవుట్ రీచ్ ఏంటంటే ఎగ్జిబిషన్స్ అరేంజ్ చేయాలి, డిజిటల్ ఆర్కైవ్స్లో పెట్టాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడపాలి. దీనివల్ల నాట్ జస్ట్ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ వీ షుడ్ డూ దీస్ ప్రోగ్రామ్స్. దానివల్ల ఇండియన్ రిచ్ హెరిటేజ్, ఇండియన్ రిచ్ నాలెడ్జ్, ద మోస్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ స్టార్ట్ స్ప్రెడింగ్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇప్పుడు యోగా ఎట్లా కామన్ అయిపోయిందో త్రూఅవుట్ ద వరల్డ్, ఈ బ్యూటిఫుల్ సైంటిఫిక్ టెక్స్ట్ కూడా త్రూఅవుట్ ద వరల్డ్ పాపులర్ అవ్వాలి. అందరూ ఇండియన్ కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి, ఫాలో చేయాలి. అండ్ హిందూ వే ఆఫ్ లైఫ్ని అందరూకి బెనిఫిట్ కాబట్టి ఎనీ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్, బికాస్ హిందూయిజం ఇస్ నాట్ ఎ రిలీజన్, హిందూయిజం ఇస్ అ వే ఆఫ్ లైఫ్, ఎవరైనా పాటించవచ్చు. సో ఇలాంటివన్నీ నేర్చుకుని ఒక బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక బెటర్ మెంటల్ స్టేట్, ఒక ప్యూర్ హార్ట్ని డెవలప్ చేసుకోవడానికి all these things are very very important. So by the time India becomes a superpower, it is not only with respect to warfare and all these things. Knowledgeably, India, as I told you in many of the videos, finally India should become the guru of the whole world. మొత్తం ప్రపంచానికి గురువు ఎవరంటే ఇండియా కావాలి. ఎప్పుడైతే ఇండియా ఆ గురువు పొజిషన్లో వచ్చిందో ఆటోమేటిక్గా అందరు ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంటారు, ఎవరు కథలు పడరు. దట్ ఈస్ అ గుడ్ పాయింట్. ఇంటర్వ్యూకి, మెయిన్స్కి పనికొచ్చే ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. ఇండియా హ్యాస్ మోర్ దాన్ 10 million మెనూస్క్రిప్ట్స్ ఉన్నాయి, మేకింగ్ ఇట్ ద లార్జెస్ట్ రిపాజిటరీ ఆఫ్ హ్యాండ్ రిటన్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ట్రూ ఆర్ ఫాల్స్ అడిగే క్వశ్చన్ ఉంటుంది. ద రిగ్ వేద మెనూస్క్రిప్ట్, ఇది వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ అంటారన్నమాట. ఈజ్ అమాంగ్ ద రేరెస్ట్ ప్రిజర్వ్ టెక్స్ట్. సో అందుకే heavy chance of a prelims question coming from this particular topic. ఈ పాయింట్ మీద the Rig Veda manuscript, it's a UNESCO memory of the world under rarest of the preserved texts. Some manuscripts are stored in Himalayan monasteries over 1200 years old. ఈ హిమాలయన్ monasteries లో స్టోర్ చేసిన manuscripts అన్ని కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సాంస్క్రిట్ లో మొత్తం 11 to 12 లెవెల్స్ ఉంటాయి. సో those who have learned all the 11 or 12 levels of Sanskrit only can actually be given a permission to know about those manuscripts, and it is not easy to get access to those manuscripts. So ee Himalayan monasteries lo store just 1200 years old. Look at this, 1200 1200 ఏళ్ల క్రితం రాసిన Sanskrit texts, pure research అవన్నీ కూడా హిమాలయన్ monasteries లో ఉన్నాయి. సో వాటిని కూడా డిజిటైజ్ చేయడం. Manuscripts cover topics from mathematics, Ayurveda, astronomy, గవర్నెన్స్, మెటలర్జీ టు ఎకాలజీ అన్ని కవర్ చేసిన చూడండి. మ్యాథమెటిక్స్, ఆయుర్వేద, ఆస్ట్రానమీ, గవర్నెన్స్, మెటలర్జీ టు ఎకాలజీ, ఆల్ దీస్ ఆర్ కవర్డ్ ఇన్ దీస్ మొనాస్ట్రీస్లో స్టోర్ అయిన టెక్స్ట్లో. సో ఇది మనకి బేసిక్గా ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ డైమెన్షన్ చూద్దాం. వాట్ ఇస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్, కల్చరల్ హెరిటేజ్ భయంకరంగా పెరుగుతుంది. దానివల్ల సేఫ్ గార్డ్స్,
Ancient Indian knowledge and traditions. Very important point. Digital India push ki chala important. Open access knowledge via digital platforms. Soft power. This kind of ఒక్కసారి మన కల్చర్ ట్రెడిషన్స్ అన్ని అందరికీ అలవాటు అయిపోతే ఇండియన్స్ ఏం చేసినా సరే యాజ్ అ కంట్రీ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద గ్లోబల్ వరల్డ్. అలా ఒక నాన్ వైలెంట్, వెరీ స్ట్రాటజిక్ అండ్ వెరీ వెరీ గుడ్ లీడర్ ఫర్ ద హోల్ వరల్డ్, ఆ గ్రేటెస్ట్ గురు అయ్యే ఛాన్స్ ఇండియాకి త్రూ సాఫ్ట్ పవర్ వస్తుంది. ఆ సాఫ్ట్ పవర్ ఏంటంటే projects India's intellectual legacy globally. So this is a very, very important point. Skill development program trains young scholars in niche fields. ఇట్లాంటి fields లో number of people are very less. Therefore ఇట్లాంటి niche fields లో ఎక్కువ మంది యూత్ పార్టిసిపేట్ చేయడం వల్ల the spread of Indian knowledge increases hips and bounds. భయంకరంగా పెరుగుతుంది. నెక్స్ట్, డీకోలనైజింగ్ ఎడ్యుకేషన్. దానివల్ల ఏమవుతుందంటే స్టడింగ్ ఒరిజినల్ ఇండియన్ సోర్సెస్ నుంచి చదువుకుని, నాట్ జస్ట్ వెస్టర్న్ పర్స్పెక్టివ్ ఒక్కటే కాకుండా ఇండియన్ సోర్సెస్ నుంచి ఇప్పటివరకు మనం అంతా కూడా అమెరికన్ స్లాంగ్, బ్రిటిష్ స్లాంగ్ నేర్చుకున్నాం. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో వీళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో అని చూసుకున్నాం బికాస్ ఆఫ్ కొలనైజేషన్ విచ్ హస్ హ్యాపెండ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు ఆ డీకోలనైజ్ చేయడం, ఆ వెస్టర్న్ స్పెసిఫిక్ నాన్ సెన్స్ కూడా తీసేసి ఇండియన్ స్పెసిఫిక్ థింగ్స్ని గ్లోబల్గా స్ప్రెడ్ చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. సో ఆది ఉద్దేశంలో పెట్టుకుని అలా మన సాఫ్ట్ పవర్ పెరుగుతుంది, మన స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, డిజిటల్ ఇండియా పుష్ కూడా భయంకరంగా సూపర్గా జరుగుతుంది, అండ్ ఫైనల్లీ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా విల్ ఇంక్రీజ్. వెరీ బ్యూటిఫుల్. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ జ్ఞాన్ భారతం మిషన్. సో చూడండి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్: కల్చరల్ హెరిటేజ్, డిజిటల్ ఇండియా, సాఫ్ట్ పవర్, స్కిల్ డెవలప్మెంట్, డీకోలనైజింగ్ ఎడ్యుకేషన్. These are the major points. Rigveda manuscript, very important, UNESCO memory of the world, and 1200 Himalayan manuscripts are stored in the temples. 11th or 12th level of Sanskrit కావాలి దాన్ని ఫినిష్ చేయాలంటే, అలాంటిది ఇంపార్టెంట్ పాయింట్. కీ ఫీచర్స్: టెక్నాలజీ యూస్, AI టూల్స్ వాడడానికి ఫర్ ఆటో ట్రాన్స్క్రిప్షన్, OCR బ్లాక్ చైన్ ఫర్ ఆథెంటికేషన్. ప్రిజర్వేషన్ హబ్స్ ఆర్ ఎట్ Nalanda, Mysore, Pune and Varanasi. Language scope: Sanskrit, Tamil, Pali, Prakrit, Persian, Arabic and regional languages also. Mission duration 5 years. Outreach, exhibition చేయాలి, awareness campaigns చేయాలి. Target is 1 crore ancient Indian manuscripts ని digitize చేయడం. నేషనల్ డిజిటల్ ఒక లైబ్రరీ క్రియేట్ చేయాలి. ట్రాన్స్లేషన్ అండ్ అనోటేషన్ రేర్ ఇండియన్ టెక్స్ట్ ని చేసే రీసెర్చ్ చేయాలి. అండ్ పాలియోగ్రఫీ, మానోస్క్రిప్టాలజీ అండ్ కన్జర్వేషన్ కి ఎక్స్పర్ట్స్ ని క్రియేట్ చేయాలి. AI OCR blockchain to secure and scale access, and the endangered knowledge ni like palm leaves, barks అన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వింగ్ ఆఫ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్. సో 9th June యూనియన్ బడ్జెట్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, IGNCA, Indira Gandhi National Center for Arts. Budget is 60 crores. Last year it was only 3.5 crores. That means 17 times increase చేశారు. Therefore automatically it becomes very, very important program for your prelims as well as mains. And please don't forget, May 26th, use the code SPLIFE, get a concession of 15 to 20%. అంటే 15,000 20,000 తగ్గిస్తారు. Use my name, my code SPLIFE. If you have any doubts, please use this number 8121191985. Tell your name, use the code SPLIFE and get a fantastic concession. Reduce the burden on your parents. And please don't forget, most important mission for this year, Jnaan Bharatam Mission 2025. Very, very, very important for your prelims as well as mains. Chala important. I hope all of you have understood this mission. Have a glance, revise, write down, make flowcharts, create your own prelims as well as mains questions, and always be ready. See you on May 26th. Let's start your successful journey. So Shaman Paidikondala signing off. Take care. Bye-bye.